అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. అవునండి. దాన్ని 14 రోజులు రిమాండ్ కూడా వేశారు. అవునండి. దానిపై మీరు అంటే యాక్చువల్‌గా పోలీసోళ్ళు ఇంత స్పీడ్‌గా స్పందించినందుకు హ్యాట్స్ ఆఫ్ ఒక వైపు. కానీ మిగతా కేసులు చాలా ఉన్నాయి కదా! అత్యాచారాలు చేసినవన్నీ తప్పించుకొని తిరుగుకుంటున్నారు. అది కాకుండా దీంట్లో అల్లు అర్జున్‌ది ఎక్కడ పరోక్షంగా గానీ, ప్రత్యక్షంగా గానీ ఆయన స్థా హ్యాండ్ కూడా లేదు. జస్ట్ ఆయన చేసిన తప్పేందంటే ఒక పాపులర్ హీరో ఒక థియేటర్‌కి చెప్పకుండా రావడం అనేది, ఇంటిమేట్ చేయకుండా రావడం అనేది ఆయన చేసిన తప్పు. అయినా అక్కడ సంధ్యా థియేటర్‌లో సీట్స్ అవన్నీ పెట్టారంటే ఆయన ఇంటిమేట్ చేసి వచ్చినట్టే కదా! అక్కడ ప్రాణం పోయింది. ప్రాణం అయితే మనం తిరిగి తీసుకురాలేము 100%. దానికి కూడా అల్లు అర్జున్ గారు, వాళ్ళ టీము, సుకుమార్ గారు కూడా ఖండించారు. వాళ్ళ ప్రెస్ మీట్‌లో కూడా వాళ్ళంత సక్సెస్ చేసుకోకుండా ఆమె గురించి కూడా మాట్లాడి వెంటనే 25 lakhs అంటే డబ్బులు సరిపోవు. ఆయన కూడా వాళ్ళ బాధితులు వాళ్ళ హస్బెండ్ కూడా చెప్పారు. డబ్బులు ఇంపార్టెంట్ కాదు, ప్రాణం తిరిగి రాదు. అబ్బాయి కూడా ట్రీట్మెంట్ అవన్నీ చూసుకుంటా అన్నారు. కానీ పోలీసు వాళ్ళు ఇంత స్పీడ్‌గా స్పందించి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం అనేది కొంచెం ఎక్కడ ఇది పాలిటిక్స్ సైడ్ వెళ్తుందా? లేదంటే చాలా కేసెస్ ఉన్నాయి కదా. సంధ్య థియేటర్ వాళ్ళు ఒకటి లెటర్ రిలీజ్ చేశారు ఇప్పుడు రీసెంట్ గా. అంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత అవునండి, మేము ఆల్రెడీ షోకి సంబంధించి పర్మిషన్ కావాలని చెప్పి లెటర్ పెట్టాము. మాకు సరిపోయినంత మంది పోలీసులు రాలేదు, దానివల్ల ఇది జరిగింది. పోలీసులు ఇంటిమేషన్ ఇచ్చాము అంటున్నారు. పోలీసు వాళ్ళు కూడా తప్పే కదా అటు సైడ్. పోలీసు వాళ్ళు కూడా రావాల్సిందే. ఎందుకంటే ఒక బెనిఫిట్స్ ఒక పెద్ద హీరో సినిమా జరిగినప్పుడు ఎక్కడైనా ఇప్పుడు సంధ్యా థియేటర్ అంటే మెయిన్ ఆర్టిస్ట్ క్లాసులో మెయిన్ థియేటర్ అది. అక్కడికి అంతమంది రావడం, అదర్శంగా అల్లు అర్జున్ గారు రావడం వల్ల తొక్కిలాస్ అయింది. ఇప్పుడు యాజ్ ఏ న్యాయం పరంగా అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేయడం బట్టే అక్కడ తొక్కిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా. అంటే సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. అంటే తొక్కిన వాళ్ళు ఎవరో తెలియదు అని ఇసిపెట్టేసినారు. ఇంకా అల్లు అర్జున్ గారు మెయిన్ హైలైట్. ఆయన పరోక్షంగా కానీ పరోక్షంగా జస్ట్ ఆయన వచ్చారు అంతే. దానికి ఏదో జరిమానాలు ఉంటాయి ఏమో, అందుకే వాళ్ళు హైకోర్టుకి అప్పీల్ చేశారు. కాబట్టి ఇది నేను ఎక్కడో కొంచెం ఫేర్ కాదనిపిస్తుంది అంతే. ఇవాళ ఫ్రైడే, రేపు సాటర్డే, సండే 14 రోజులు రిమాండ్ పడింది. అది కాకుండా బెయిల్ రావాలన్నా కూడా 3 days కంపల్సరీ. సాటర్డే, రేపు సెకండ్ సాటర్డే అనుకుంటాను, సండే, మండే వరకు అల్లు అర్జున్ గారిని ఇన్స్పెక్టర్ ఏమో అనుకుంటున్నాను. 14 days రిమాండ్ జైల్లో ఉండాల్సింది. అంటే ఫ్యాన్స్ ఇంకా చూడాలి హైదరాబాద్ లో ఎలా ఉంటుంది. ఇప్పుడు ఆ వార్త తెలిసిన ఫ్యాన్స్ కూడా ఇప్పుడు మొత్తం జైలు చూడాలి. ఎందుకంటే ఇది కూడా హైదరాబాద్ లో, ఎందుకంటే ఎంత అల్లు అర్జున్ గారి మొన్ననే పుష్ప 2 చాలా హిట్ అయింది. థియేటర్స్ కూడా అదే ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా హైదరాబాద్ లో ఇంకేం జరుగుతుంది ఎందుకంటే ఒక హీరోని అరెస్ట్ చేసే ముందు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్ వెళ్ళారని తెలుస్తుంది. మన ఇండస్ట్రీలో ఏమైందంటే ఒకళ్ళు ఎదుగుతా ఉంటే వాళ్ళని తొక్కేయడానికి చాలా ప్లాన్లు చేస్తారు. జానీ మాస్టర్ ఇప్పుడు అల్లు అర్జున్ తొక్కేయడానికి ఇదంతా స్కెచ్ చేశారు. కానీ ఎంత తొక్కినా వాళ్ళ మామయ్య వెనకాల ఉన్నారా అనుకుంటారా అండి. పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే 5 నిమిషాల్లో అల్లు అర్జున్ గారు బయటకు వస్తారని అనుకుంటున్నారు. ఇప్పుడు చిరంజీవి వెళ్ళాడు, నాగబాబు గారు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ కూడా వస్తారంటారా? 100% పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇక్కడ సీనే మారిపోతుంది అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు రావాలి, వస్తే ఆయన మొన్న వెళ్ళి సీజ్ ద సిప్ అన్నారు కదా. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి పోలీసు వాళ్ళతో ఏం మాట్లాడాలో చూడాలి. ఎందుకంటే ఆయన న్యాయం వైపు నిలబడే వ్యక్తి. ఎవరైనా అవతల శత్రువు అయినా వాళ్ళు తప్పు చేయకపోతే ఆయన న్యాయం వైపు నిలబడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి 100% పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ అల్లు అర్జున్ గారికి ఉంటుంది. కాబట్టి చూడాలి ఇంకా రాజకీయ పరిమాణంగా ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను. అల్లుడి కోసం మామ 100% రంగంలో దిగుతారు. ఆల్రెడీ పెద్ద మామ వెళ్ళారు కాబట్టి అల్లు అర్జున్ గారు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి చూడాలి. ఈ వార్త తెలియగానే చిరంజీవి షూటింగ్ మొత్తం ఆపేసి వచ్చారు. గ్రేట్. కానీ నేను ఒక్క చిన్న విషయం మీ మీడియా ద్వారా ఏంటంటే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు, ఒకవైపు హ్యాట్స్ అప్. కానీ ఒక సెలబ్రిటీ ఆయన అంత స్పీడ్గా స్పందించారు. ఇంకా చాలా కేసెస్ ఉన్నాయి కదా, అత్యాచారాలు చేసుకుని తప్పించుకుని తిరుగుతున్నారు తప్పు చేసి కూడా. వాళ్ళని కూడా అంత స్పీడ్గా పట్టించుకోండి. ప్రజల తరఫున మేము హర్షం వ్యక్తం చేస్తాం. అక్కడ అల్లు అర్జున్ గారిది 90% కూడా ఆయన ఎక్కడా లేదు తప్పు. ఒక 1% ఏంటంటే ఆయన అంత పెద్ద సెలబ్రిటీ అయ్యి జస్ట్ ఇంటిమేట్ లేకుండా వచ్చారు. ఆయన ఎప్పుడు ప్రతి సినిమాకి నేను వెళ్తున్నాను, కానీ ఈ సినిమాతో ఆయన క్రేజ్ మారిపోయింది కాబట్టి అలా అది యాక్సిడెంట్లీ జరిగింది కాబట్టి ఆయన ఎక్కడ ప్రమేయం లేదని నా అభిప్రాయం అండి. అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసేటప్పుడు కూడా తను చాలా యాటిట్యూడ్ గా నవ్వుతూ, కాఫీ తాగుతూ, పోలీస్తో భరోసా ఇస్తూ అల్లు అర్జున్ గారు కూడా పాపం ఒక తండ్రిగా సపోర్ట్ చేస్తూ వెళ్ళారు. కాబట్టి నేను నిజంగా అల్లు అర్జున్ గారు తప్పు చేయలేదు. ఇన్ని రోజులు రిమాండ్ చేయడం అంటే అది ఎక్కడో న్యాయం పరంగా వాళ్ళు కూడా కొట్లాడతారు. కాబట్టి ఇదే న్యాయం అందరికీ ఉండాలని అనుకుంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి అరెస్ట్ చేశారు, అందరినీ ఎవరెవరు తప్పు చేశారో వాళ్ళని కూడా స్పీడ్గా అరెస్ట్ చేస్తే పోలీసులకు హర్షం వ్యక్తం చేస్తారు.